హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మోషన్ సెన్సార్ లైట్ గురించి మాట్లాడబోతున్నాం. దీనికి సంబంధించింది ఏంటంటే మనకు వామ్ లైట్ ప్లస్ కూల్ లైట్ రెండు వస్తాయన్నమాట. ఇట్లా పూర్తిగా వైట్ కలర్ది ఒకటి, ఈ విధంగా వామ్ లైట్ వస్తుంది. సో ఇప్పుడు నా దగ్గర ఉండేది వామ్ లైట్ అండి. నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. దీంట్లో మనకు టోటల్లీ 800 రూపీస్ చేంజ్కి 4 వస్తాయన్నమాట టోటల్లీ. సో తక్కువ ప్రైస్ కంటే నాకు తెలిసి ఇది ఒకటే అనమాట. మనకు 400 అంటే 800 రూపీస్‌కి అంటే ఒక్కొక్కటి అరౌండ్ 200 రూపీస్‌కి. కాకపోతే ఫిలిప్స్ కంపెనీది కూడా ఉందండి. ఫిలిప్స్ కంపెనీది ఒకటే మీకు 1000 రూపీస్ చేంజ్ పడుతుంది. సో నాకనిపించింది సరే ఒకసారి ట్రై చేద్దాము. ఎట్లుంటాయి, వర్క్ అవుతాయా లేదా, బానే వర్క్ అవుతాయా లేదా అనేసి. బట్ పాత దాంట్లో ఏం జరిగేదంటే ఇంతకుముందు కొన్ని ఫ్యూ ఇయర్స్ బ్యాక్ దీంట్లో చిన్న సెల్స్ ఉండేటివండి. అది ఇంగ ఎక్కడైనా మనం పెడితే గాని అయిపోయిన తర్వాత ఇంగ మోస్ట్‌లీ ఇంగ పడేయడమే అనమాట. ఇంగ దాన్ని యూజ్ చేయడానికి లేదు. రీయూజ్ చేయడానికి లేదు. బట్ ఇవి అట్లా కాదండి. మీరు ఈ విధంగా చార్జర్ ద్వారా ఛార్జింగ్ పెట్టేసి దీన్ని మళ్ళా రీయూజ్ చేసుకోవచ్చు. ఎట్లా అంతా కూడా మీకు చెప్తాను. సో ఒకసారి బాక్స్ చూడండి ఎలా ఉంటుందో. ఫ్రంట్, బ్యాక్ సైడ్, సైడ్ ఇందులో చిన్న మ్యాగ్నెటిక్ క్లిప్స్ కూడా ఇస్తారండి. సో అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా పైన లైట్‌కి సంబంధించింది. సరే ఇంకా లేట్ చేయకుండా ఒకసారి అన్బాక్సింగ్ చేసేద్దాం. సో బాక్స్‌లో మీకు ఇలా వస్తుందండి. నేను టోటల్లీ 4 ప్యాక్ వచ్చాయండి నాకు. సో ఈ బాక్స్‌లో వచ్చాయి. సో మిగతా కంటెంట్ కూడా ఇక్కడ ఉంది. సో లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూద్దాం. ఇదైతే మ్యాగ్నెట్ అనమాట. నేను చెప్పాను కదండీ, ఈ మ్యాగ్నెట్స్ ప్రొవైడ్ చేస్తాడని. సో ఇవి ఎట్లా యూజ్ చేయాలో చెప్తా చూడండి. ఈ పక్క గ్లూ ఉందండి, ఈ పక్క గ్లూ ఉంది. ఒకటేమో ఈ స్క్వేర్‌లో ఒక పీస్‌నేమో గ్లూ తీసి స్టిక్ చేసేయండి. ఇంకో పక్క ఏదైతే మ్యాగ్నెట్ ఉందో క్లిప్పు, దీనికి గ్లూ తీసేసి మీరు ఎక్కడైతే మోషన్ సెన్సార్‌ని ప్లేస్ చేయాలనుకుంటున్నారో, సో మోషన్ సెన్సార్‌ని ప్లేస్ చేసేటప్పుడు ఇట్లా చేయొద్దండి. ఈ విధంగా ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. ఇట్నే చేయాలి. సో ఈ విధంగా చేయండి. ఎప్పుడైతే ఛార్జింగ్ అయిపోతుందో ఇది స్టిక్ అంటే ఇక్కడి నుంచి మీరు ప్లగ్ చేసినమాట తీసేయచ్చు అనమాట. తీయంగానే ఈ మ్యాగ్నెట్ నుంచి వచ్చేస్తుంది. సో ఈ మ్యాగ్నెట్ గోడకే ఉంటుంది. ఇది దీనికి అతుక్కొనే ఉంటుందండి. సో మీరు అట్లా దీన్ని మళ్ళీ రీయూజ్ చేసుకుంటూ ఉండొచ్చు ఛార్జింగ్ పెట్టి. సో నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు యూజ్ చేసుకుంటూనే ఉండొచ్చు అనమాట. ఒకసారి మనము ఛార్జింగ్ కూడా ట్రై చేద్దాము. సో అన్ని ఛార్జింగ్ అయితే ఫుల్ చేసి పెట్టాను. సో అందుకే ఛార్జింగ్ కావడంలే. ఓకే, ఇదైతే అవుతుంది ఇప్పుడు ఫైన్. సో ఇక్కడైతే రెడ్ కలర్ ఉందండి. సో చూస్తున్నారు ఛార్జింగ్ అంతా అయిపోయినాక ఇంకేం వెలగదనమాట. ఆడికి ఆఫ్ అయిపోతుందండి. సో ఇదండి ఓవరాల్‌గా అయితే ఛార్జింగ్ పెట్టినప్పుడు మీకు కనిపించే సినారియో. దీన్ని యూజ్ చేసేది అంతా కూడా మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మీకు మళ్ళా క్లారిటీగా చెప్తాను. కావాలంటే ఫోన్ నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇండివిజువల్‌గా. మీరు కాల్స్ కూడా చేసి నన్ను అడగొచ్చు, నేను చెప్తాను. ఇక టోటల్లీ ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఏం లేదండి. జస్ట్ ఇక్కడ హుక్ ఒకటి ఉంది. తర్వాత ఈ ప్లేస్ చేయడానికి మ్యాగ్నెట్‌ది. ఇక్కడ ఒక ఛార్జింగ్ స్పాట్ ఉంది. ఇంకా కంపెనీ యొక్క బ్రాండ్ అయితే ఉందండి. ఓకే. తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. ఆఫ్, ఆటో, ఆన్ అనేసి. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే. ఆఫ్, ఆటో, ఆన్ అని ఉంది. సో ఆటోలో పెట్టినప్పుడు మోషన్ సెన్సార్ వర్క్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే దీనికి ఆబ్జెక్ట్ దగ్గరలో వస్తుందో ఇది యాక్టివేట్ అవుతుంది. పూర్తిగా ఎప్పుడు ఆన్‌లో పెట్టాలన్నా గానీ ఇందులో ఆన్‌లో పెట్టొచ్చనమాట. ఆ విధంగా అంటే నైట్ టైమ్స్ కంటిన్యూగా ఆన్‌లోనే ఉంటుంది. ఇంకా ఆఫ్ కాదనమాట. ఒకసారి మీరు ఆన్ చేసి పెట్టేసారంటే. లేదు మోషన్ సెన్సార్‌లో పెట్టినారంటే ఎప్పుడైతే డిటెక్ట్ అవుతుందో అప్పుడు ఇది ఆన్ అవుతుంది. లేదంటే ఆన్ కాదండి. తర్వాత కంప్లీట్‌గా ఆఫ్ చేసేయచ్చు. ఈ విధంగా 3 ఉన్నాయి. మీకు ప్రాక్టికల్‌గా ఈ వీడియో తర్వాత వచ్చే వీడియోలో చూపిస్తాను. అదే కంటిన్యూటీ ఉంటుంది ఇదే వీడియోకి. మీరు అందులో ఒకసారి చూడండి. లేదంటే సెపరేట్ వీడియో అయితే నేను పెడతాను. అట్లయినా మీరు ఒకసారి చెక్ చేయాలంటే చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ దీని యొక్క ప్రాక్టికల్‌గా ఎలా యూజ్ అవుతుందో చూపిస్తాను.